ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మిమ్మల్ని సస్పెండ్ చేయించింది ప్యూర్లీ? ఆయనే. అంటే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ లో మొత్తం ఆయనని కార్నర్ చేస్తూనే ఆయన కారణం చేయడం కదా, ఆయన పాపం చాలా రోజుల నుంచి తనలాడుతూ ఉన్నాడు సస్పెండ్ చేపియాలని. అంటే ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి తనలాడుతూ ఉన్నాడు. అయితే ఆయన సస్పెండ్ చేయించాలి తీన్మార్ మల్లన్నని మొన్న కూడా కరీంనగర్ పోయేటప్పుడు కూడా కారు ఎక్కేటప్పుడు రేపిటెల్ని చేసేయాలని చెప్పడం జరిగింది. సో దానికి కూడా ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పే కాడికి చెప్పిండు, అన్న ఇది బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది అంటే లేలే ఉండని పోనేమన్నా కానీ అది చేసేయాల్సిందని చెప్పినట్టు. అంటే రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా తీసుకున్న నిర్ణయమా? రాహుల్ గాంధీకి తెలియకుండా విషయం కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్కి తెలియకుండా డెసిషన్ జరిగిందా? విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి వశపోతలేదు. రేవంత్ రెడ్డి గారిని నేను ఏం అడిగినా పదవి అడగలే, మంత్రి పదవి అడగలే. బీసీలకు సంబంధించినటువంటి జితనే ఆబాది ఉత్నే ఇస్సేదారి అని రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఇంప్లిమెంట్ చేయమన్నా. నేను అది ఇంప్లిమెంట్ చేయను, నా వర్గాల లెక్కలు పెంచుకొని ఈడబ్ల్యూఎస్ కాపాడుతాను. ఆయన పోతా ఉన్నాడు, నీ దారి నీది నా దారి నాది. వెళ్ళి కలిసి చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలే మీరు? చాలా సార్లు చేసినా కదా. ఏమన్నారు రిప్లై? చాలా సార్లు చేసినాం. తప్పకుండా అట్లే చేద్దాం. ఇక ఆయన చూసినావు కదా, ఆస్కార్ ఏం పనికిరాదు ఆయన మీద. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ మీద మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి బిఫోరు మిగతా నాయకులతో లీడర్లతో చర్చించుంటాడా? ఏమని ఈయన సస్పెండ్ చేయాల్సిన అవసరం? ఈయన ఏం చేసినంటే కొంతమందిని ఎగేసి మీరు మహేష్ దగ్గరికి పోండి అని చెప్పి మహేష్ గారి దగ్గరికి పంపించి, ఎవరెవరిని అంతే ఈ కొంతమంది రెడ్లను కూడగట్టి ఆయన దగ్గరికి పోయి మీరు మహేష్ మీద ఒత్తిడి చేయరి, మహేష్ నేనున్నప్పుడు ఈ అంశం నన్ను అడుగురి, ఆయనే ఉన్నాడు చీఫ్ గారు, ఆయన్ని అడుగురి, నేను ఏం చేయాలని నేను అంటాను. ఈ డ్రామా కట్టి జరిగింది. ఇదంతా జరిగింది. అంటే అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు మేము అబ్జర్వ్ చేస్తాం. సో అల్టిమేట్ గా మరి ఆయన మిమ్మల్ని సస్పెండ్ చేసిండు కదా, ఇక ఆయన నన్ను రేపు పొద్దున ఆయన అంటాడు, ఇగో నాకు నా పదవి అడిగిండు నా దగ్గరికి వచ్చి, నేను ఈయనందుకే ఆయన తొలి వెలుగులో 10 సార్లు చెప్పిన, నేను పదవుల కోసం రాలే రఘు, పదవులు నాకు అక్కర్లేదు, ఒకవేళ నాకు ఇచ్చేది ఉంటే కూడా ఇంకో బీసీకి తీసి అని చెప్పిన. ఇంత క్లారిటీతో ఉన్నా, క్లారిటీగా లేనిది సీఎం గారు క్యాస్ట్ సెన్సస్ విషయంలో చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలో ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే తప్పు జరిగితే జరగవచ్చు, సరిదిద్దుకోవడం తప్పు కాదు. ఇప్పటికి కూడా చెప్తాను, రేపు తప్పు అయింది మేము సరిదిద్దుకుంటాం, మళ్ళీ రీసర్వే చేస్తాం, మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పరిశీలిస్తామని చెప్తే మరి మళ్ళన్న వెనక్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడా? ఆ మాట తీసుకొని రండి, ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను. మరి మీ హైకమాండ్ చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎంతసేపు మీరు రాహుల్ గాంధీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతూ, నేను హైకమాండ్ దృష్టికి తీసుకపోవడం వల్లనే మళ్ళీ సర్వే చర్చ తెర మీదకి వచ్చింది. రీసర్వే నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఈ వర్గాల ప్రజల హక్కులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. ఎమ్మెల్సీగా రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందా? లేదు. వాళ్ళ బీఫామ్ మీద, వాళ్ళ పార్టీ బీఫామ్ మీద ఇప్పుడు నా మాట మీద గెలిచిన స్థానాలు అన్నింటిలో రాజీనామా చేస్తారా? చేయరు కదా. మీ మాట మీద ఎక్కడ గెలిచారు? నేను 45 స్థానాల్లో నేను క్యాంపెయిన్ చేశాను. 40 స్థానాల్లో క్యాంపెయిన్ చేశాను. ఇప్పుడు ఈ బీసీ ఓట్ల ద్వారా, మా ఓట్ల ద్వారా, మా క్యాంపెయినింగ్ ద్వారా గెలిచినటువంటి నేను కదా చెప్పింది 6 గ్యారంటీలకు నాది జిమ్మేదారని వేదిక మీదకి ఎక్కి నేను కదా మొత్తుకున్నది. నేనేమంటున్నా అంటే నాకు ఇచ్చినటువంటి ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చినారో ఆ పూర్తి కాలం పాటు వాళ్ళ హక్కుల కోసం పనిచేయాలి, నేను అనుభవించడం కోసం కాదు. సో భవిష్యత్తులో ఇంకొక 1 year అయితే మళ్ళీ ఎలక్షనే అనుకుంటా. 1 year 1.5 years 2 years ఉందా అటు ఇటుగా? సో మళ్ళీ ఎమ్మెల్సీగానే పోటీ ఉంటుందా? ఆ డిస్కషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అంతకంటే పెద్ద స్థాయిలో ఉంటారు. అంతకంటే పెద్ద స్థాయిలో అంటే ఇంకా మళ్ళీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అంతకంటే ముందే కూడా ఏదైనా జరగవచ్చు. ప్రత్యేకమైన హిడెన్ ఎజెండా ఏమైనా మల్లన్నకు ఉందా? ఈ డిస్కషన్ కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. మల్లన్న ఏదో ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన, హిడెన్ ఎజెండాలు, కుట్రలు, కుతంత్రాలు తీన్మార్ మల్లన్న కాడ ఉండవు. నేనేం చెప్తా ఉన్నా, బీసీలకు మంచి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నా. నాకు హిడెన్ ఎజెండా ఉండి నాకు ఇంకొకటి ఏదో ఆకాంక్షను ఉంటే నేను అధికార పార్టీలో అధికారాన్ని అనుభవించాలి రఘు. అవన్నీ వదిలిపెట్టి వర్గాల కోసం వచ్చినంటే ఏదో ఎజెండా కోసం కాదు. నాకున్నది ఒక ఎజెండాని గతంలో కూడా చెప్పిన, తీన్మార్ మల్లన్న సస్తే కనీసం 1,00,000 మంది సాగుకు రావాలని చెప్పిన. అదే నా ఎజెండా రఘు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా జనంలో బతకాలనుకుంటున్నా. అది నా క్లియర్ ఎజెండా. అందుకోసమే ఆ వర్గాల కోసం ఏదో ఒకటి చేసి అనుకోవాలనుకుంటున్నాను.